పశ్చిమ గోదావరి జిల్లా పత్తి రైతులు గడ్డికాలం ఎదుర్కొంటున్నారు. పండించిన పంట ధర లేక పత్తి రైతులు కుదేలవుతున్నారు. పత్తి వ్యాపారులు సిండికేట్ నిర్ణయించిన ధరకే రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. తెల్ల బంగారంగా పేరుగాంచిన పత్తి పంటను పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులకు సిరులు కురిపించిన పత్తి పంట నేడు ధరలు లేక వెలవెలబోతోంది. తెల్ల బంగారంగా సిరులు కురిపించిన పత్తి పంటకు నేడు కనీసం కూలీ రేట్లు కూడా రాకపోవడంతో పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలను అదుపులో ఉంచుకుని రైతులను నిలువున ముంచుతున్నారంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు గిట్టుబాటు ధరలకు కొనరు. బయట నుంచి వచ్చిన వ్యాపారులు ఎవరైనా ధరలు పెంచితే ఊరుకోరు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా వ్యాపారుల తీరుందని రైతులు మండిపడుతున్నారు. సో నా పేరు వచ్చి మడి మంగరాజు, అంతర్వేదిగూడెం గ్రామం, బుట్టాయిగూడెం మండలం అనమాట. సో నేను రైతు. సో ఎందుకంటే నేను పత్తి వేసేవాళ్ళం అనమాట. సో 10 ఎకరాల వ్యవసాయం చేసేవాళ్ళం. అలా చేసుకుంటూ ఈ రోజు కాడికి వచ్చేపాటికి ఒక 4 ఎకరాల వరకు వచ్చింది. సో పత్తి అనేది తెల్ల బంగారం. సో తెల్ల బంగారం పండిస్తాం మనం. అలాంటిది ఈరోజు పత్తికి మార్కెట్ ధర లేకపోయిందనమాట. సో ఈ నీరుడికి ఈ విషయానికి చూసుకుంటే సో 3000-4000 డిస్టెన్స్లో ఉంది. నీరుడైతే 12-14,000 వరకు వెళ్ళింది. 6,600, 6,700 వరకే ఉంది. సో ఎక్కడ జరుగుతుంది లోపం అన్నది ఎవరికి తెలియడం లేదు. సో అది దళారుల దగ్గరే. ఇప్పుడేముంది, పత్తి ప్యాకెట్ తీసుకురావాలనుకున్నా మా దగ్గర డబ్బులు లేక ఆయన దగ్గర పెట్టి తీసుకొస్తున్నాం. ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలి. సో మార్కెట్ రేట్ ఎంత ఉంది అంటే నా దగ్గర ఇంతే అంటున్నారు. సో ఇప్పుడు ఎవరిని అడగాలి? సో ఇప్పుడు మనం పత్తి అనేది పండించకపోతే మనం వేసుకునే బట్టలు అక్కడి నుంచి వస్తాయి. సో రైతుని ఒక వెన్నెముక్క అంటాం, రైతే రాజు అంటాం. మరి అలాంటిది రైతే 50 రూపాయలు పెంచు, 100 పెంచు అని అడుక్కోవడానికి పరిస్థితి వచ్చింది దళారుల దగ్గర. పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలో అధికారుల లెక్క ప్రకారం 654 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. మండలంలోని పత్తి పంటను సాగు చేస్తున్న వారిలో అధికులు గిరిజన రైతులే ఉన్నారు. అయితే ధరలపై ఎంతో ఆశతో పంటను సాగు చేసిన రైతులకు చివరకు నిరాశే మిగులుతోంది. కాయ కష్టం చేసి పంట పండించిన రైతులకు నిరాశే మిగులుతోంది. పత్తి పంటను పండించే రైతులకు వ్యాపారులు పంట కోసం పెట్టుబడి ముందుగానే డబ్బులిస్తారు. రైతుల నుంచి 100కి 3 నుంచి 350 రూపాయల వరకు వడ్డీని వసూలు చేస్తారు. తీరా పంట చేతికొచ్చాక వారు చెప్పిన ధరలకే పంట అమ్మాలి. వేరే వారొచ్చి కొంటామంటే ఆ వ్యాపారులు అడ్డుపడతారు. దీంతో గత్యంతరం లేక వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రైతులు పంటను అమ్మి నష్టపోవాల్సి వస్తోంది. ఇక్కడ రైతు ప్రతి వస్తువు అంటే ప్రతి విత్తనాల కానుంచి, మందుల కానుంచి, ఎరువుల కానుంచి, పురుగు మందుల కానుంచి, దుక్కుల కానుంచి రోజు ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్తూ ఉంది. కానీ ఎంత పెరిగినా కష్టపడి పంట ద్వారా సంపాదించాలి, వ్యవసాయం ద్వారా సంపాదించాలనే ఆతృతతో మేము వ్యవసాయాలు చేస్తూ ఉంటే ఈరోజు ఈ రైతు గురించి పట్టించుకుంటాం, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పుకునేటటువంటి ప్రభుత్వాలు మధ్య దళారులను ప్రోత్సహించేసి ఈరోజు గిట్టుబాటు ధర లేక సంవత్సరానికి ఒక తీరుగా రేటేస్తూ రైతుని నడుము విరిచే పరిస్థితి కనబడతా ఉంది. కుటుంబమంతా కష్టపడి పనిచేస్తే పత్తి పంటలో ఎకరాకు 20 నుంచి 25 వేల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. కూలీ రేట్లకు అనుగుణంగా ధరలు పెంచమని వ్యాపారులను అడిగినా ప్రయోజనం లేకుండా పోతోంది. మరోవైపు పంటలో నాణ్యత లేదని వ్యాపారులు ధరలను మరింతగా తగ్గించేస్తున్నారు. వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ సొంత కాటాల్లో పంటను కొంటూ తూకాల్లోనూ మోసాలకు పాల్పడుతున్నట్లు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అప్పులు చేసి పంటను సాగు చేసిన రైతులు వడ్డీలు పెరుగుతూ ఉండడంతో వచ్చిన కాడికి పంటను అమ్మి అప్పులు తీరుస్తున్నామని చెప్తున్నారు. పత్తి పంటను కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలను తొక్కిపెడుతున్నారని గిరిజన రైతులు వాపోతున్నారు. క్వింటా పత్తిని స్థానిక వ్యాపారులు 6,200 నుంచి 6,500 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు 7,500 రూపాయల వరకు కొనేందుకు ముందుకొస్తే వారిని స్థానిక వ్యాపారులు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. అధికారులు స్పందించి పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.